హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా అమ్మమ్మది పెద్ద దినం ఉంటే వాళ్ళ ఊరు వెళ్ళామండి. పల్లెటూరు చాలా అంటే చాలా బాగుండిద్ది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడైతే ఆ రోజు చుట్టాలందరికీ కలిపి మా పద్దు ఉగ్గాని అయితే చేసింది. మా పద్దు 100 మందికైనా సరే వంట అలా ఈజీగా చేసేస్తుంది. చాలా అంటే చాలా బాగా రుచిగా చేస్తుందండి. అన్ని వంటకాలు ఏ టు జెడ్ వచ్చు. అది రాదు ఇది రాదు అని ఏమి ఉండదు, అన్నీ వచ్చు. వాటిలోకి ఉగ్గాని దాదాపు ఒక 70 మందికి అయితే చేసామండి ఆ రోజు. మా పద్దువే దగ్గరుండి అన్నీ చేసింది. పద్దు అంటే నాకు మరదల వరుస అవుతుంది అనమాట అమ్మాయి. మా మరదల చాలా బాగా వంట చేస్తుంది. మా వదిన మేము అందరము కలిసి తనకి హెల్ప్ చేసాము. మేము ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కట్ చేసి తనకి ఇచ్చేసాము. తనకి ఇచ్చేస్తే తాను దగ్గరుండి అన్నీ చూసుకొని అన్నీ మిర్చి అయితే దంచుకోవాలి. బాగా మిర్చి దంచుకున్న తర్వాత ఎంత మెత్తగా దంచుకుంటే అంత బాగుండిద్దండి ఉగ్గాని టేస్ట్. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈ బొరుగులను అయితే మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని వాటర్లో వేయాలండి. వాటర్లో వేసిన తర్వాత అది నానాలి. మరీ ఎక్కువసేపు నానకూడదు. ఒక 2 మినిట్స్ అంతే. ఆ నానిన ఒక గిన్నెలోకి తీసుకొని రేపు బాండీ పెట్టి బాండీలో నూనె వేడయ్యే వరకు ఉంచాలి. వేడయ్యే లోపల ఈ ఉగ్గాని నానుండిద్ది కదా, ఆ నానిన ఉగ్గానిని బాగా గట్టిగా ఆ నీళ్ళంతా పొయ్యేలా బాగా గట్టిగా పిండుకోవాలి. అటు ఇటు కలిపి పిండుకొని అప్పుడు దాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. విడిగా వేరే ఒక సపరేట్గా గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్న గిన్నెలో ఈ మురమురాలు అనేది వెయ్యాలండి. నేనేమో కృష్ణా జిల్లా అమ్మాయిని, మా అత్తగారి ఇల్లేమో ప్రకాశం జిల్లా అంటే రాయలసీమ సైడ్ అనమాట. ఇవన్నీ కొత్త పద్ధతులు, నాకేమీ తెలియవు, కొత్తగా నేర్చుకుంటున్నాను. నూనె ఆయిల్ వేడెక్కింది, దాంట్లో పోపు దినుసులన్నీ వేసిందండి మా పద్దు. ఆ పోపుకు ఎర్రగా అయిపోయాక పచ్చిమిర్చి వేసింది. సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచిగా ఉండిద్ది. అవంతా వేగే వరకు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ పట్టుతుంది. టైం నిదానంగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. తర్వాత ఆనియన్స్ అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. సాంబార్లో కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత అవి కూడా ఎర్రగా రానివ్వాలి. కొద్దిగా ద్వారగా బంగారం రంగులోకి వచ్చిన తర్వాత వాటిని తీసి మళ్ళీ వేరే బాండీ పెట్టుకొని దాంట్లో పచ్చిమిరకాయల పేస్ట్ ఇందాక రుబ్బుకున్నాం కదండి రోట్లో, ఆ పేస్ట్ను పచ్చివాసన పోయేటట్టు దాంట్లో వేపుకోవాలి. పచ్చివాసన పోతేనే మనకి ఆ ఉగ్గాని అనేది టేస్ట్ చాలా బాగుంటుంది.